ఈ వీడియోలో అంతా కూడా శని యొక్క గోచారం ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ట్రాన్సిట్ సాటర్న్ ది. సో ఫస్ట్ డేట్స్ చూద్దామండి. సో శని 2 సంవత్సరాల 2 నెలల 12 రోజుల 3 గంటలు అక్వేరియస్ ఈ కుంభరాశిలో ఉందన్నమాట. ఓకే అండి. సో ఇప్పుడు శని మీనరాశిలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. మార్చ్ 29 2025 మీనరాశిలోకి శని ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ శని యొక్క గోచారం 2025 వరకు చూద్దాం. 2025 వరకు ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటాయండి. అంటే ఒకదాన్ని ఒకటి ఒక యూనిఫామ్ గా పనిచేస్తాం, కలెక్టివ్ గా పనిచేస్తాయి అనమాట. శని ఒక్కటే కాదు, కలెక్టివ్ గా పనిచేస్తాయి. శని మీద ఇప్పుడు శని మీనరాశిలో గోచరిస్తున్నప్పుడు మీనరాశిలో ఉన్న గురుడు ఎక్కడున్నాడు అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కలెక్టివ్ గా పనిచేస్తాయి అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఈ యొక్క 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ 2025 లో అన్నది మనం చూద్దాం. సో మేష లగ్నం వారికి శని వ్యయంలో గోచరిస్తాడండి 12th హౌస్ లో. సో 12th హౌస్ అంటే ఏంటండి? 12th హౌస్ అంటే హౌస్ ఆఫ్ లాసెస్, హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఖర్చులు, నష్టాలు, సుదూరమైన ప్రాంతాలు, ఆధ్యాత్మిక చింతన. 12th హౌస్ అన్నది మోక్ష స్థానం అండి. 3 మోక్ష స్థానాల్లో కూడా ఉన్నతమైన మోక్ష స్థానం అన్నమాట. అంటే 12th హౌస్ లోకి భౌతికత అన్నది చేరుకోదు. భౌతికత అన్నది 12th హౌస్ లో ఉండదు అనమాట. కుంభరాశితోటి మొత్తం మన భౌతిక ప్రపంచాన్ని మొత్తం చూసేసాం. ఇంకా 12th హౌస్ లో మీనరాశిలో ఇంకా భౌతికత అన్నది ఉండదు. సో ఇటువంటి స్థానంలోకి శని ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th హౌస్ అంటే ఏంటంటే, 12th హౌస్ అంటే మనకు తెలుసు ఖర్చులు, ఎక్స్పెండిచర్ ఇవన్నీ. శని అంటే ఏంటి? శని అంటే ఒక స్ట్రక్చర్, ఒక ఆర్గనైజేషన్, ఒక స్ట్రక్చర్, ఒక ఒత్తిడి, కర్మ. ఇటువంటి కర్మను సూచించే శని మీ యొక్క 12th హౌస్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖర్చులు పెట్టవలసి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఖర్చులు పెరుగుతాయి, కానీ ఖర్చులకు తగ్గ ఆర్థిక పరమైన మీకు పరిస్థితి, మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనమాట. ఖర్చులు ఎప్పుడు పడతామండి? పెట్టాలంటే మన దగ్గర ఉండాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే శని వ్యయంలోకి వెళ్తుందో ఖర్చులు పెరుగుతాయి, కానీ ఆ పెరిగిన ఖర్చులకు కావలసిన వనరులు, ఆర్థిక పరమైన వనరులు మన దగ్గర ఉండవు అనమాట. దీన్నే ఆర్థిక సంక్షోభం అంటారు. సో 12th హౌస్ లోకి ఉన్నప్పుడు అందులోని ఈ మేషలగ్నం వారికి ఇదేంటండి, మేషలగ్నం వారికి శని దశమ లాభాధిపతి అంటే 10th హౌస్ అంటే మన వృత్తి, లాభస్థానం అంటే మన ఆదాయం. ఈ 2 స్థానాలకు అధిపతి అయిన శని వ్యయంలోకి వెళ్ళాడు. అంటే ఏంటి? మన వృత్తి, లాభము, ఈ 2 స్థానాలకు అధిపతి వ్యయంలోకి వెళ్ళాడు. అంటే లాభస్థానానికి అధిపతి అయిన శని వ్యయంలోకి వెళ్ళినప్పుడు ఇబ్బందే. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం అన్నది నష్టాల్లోకి వెళ్తుంది. అంటే మనకు వస్తుంది, ఆదాయం వస్తుంది, కానీ అదంతా ఖర్చుల రూపంలో వృధా అయిపోతుంది అనమాట. అంతేకాదండోయ్, ఇక్కడ శని వ్యయస్థానం నుంచి ద్వితీయ స్థానం ధనస్థానాన్ని చూస్తుంది. ఆల్రెడీ లాభస్థానాధిపతి అయిన శని వ్యయంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వ్యయం నుంచి మళ్ళీ ద్వితీయ స్థానం మన ధనస్థానాన్ని చూస్తుంది. సో ఎటు చూసినా ఈ యొక్క మేషలగ్నం వారికి ఈ సంవత్సరము ఈ ఆర్థిక పరమైన ఖర్చులు కావచ్చు, ఆర్థిక పరమైన సంక్షోభం కావచ్చు, కొంతవరకు ఉంటుంది అనమాట. అది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ టైంలో మీ వృత్తికి సంబంధించి, ఎస్పెషల్లీ మీ వృత్తికి సంబంధించి ఎవరైతే సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఏమైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ దశమాధిపతి వ్యయస్థానంలోకి ఎంటర్ అయింది. సో వృత్తిరీత్యా మీరు సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంచెం ఇబ్బంది పడడం, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఈ టైంలో ఆర్థిక పరమైన క్రమశిక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్థిక పరమైన క్రమశిక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మేష లగ్నం వారికి శని దశమ లాభాధిపతి, చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వృత్తి, లాభము 2 కూడా శనే కంట్రోల్ చేస్తుంది. ఆ స్థానాధిపతి, ఆ 2 స్థానాలకు అధిపతి అయిన శని వ్యయంలోకి వెళ్ళింది. కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా ఈ ఆర్థిక పరమైన క్రమశిక్షణ పాటించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలాగే కుటుంబంలో చిన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తృతీయ లాభాధిపతి అయిన శని వ్యయం నుంచి కుటుంబ స్థానాన్ని, ద్వితీయ స్థానాన్ని చూస్తుంది. కాబట్టి ఆల్రెడీ మీకు ద్వితీయ స్థానంలో గ్రహాలు ఉన్నాయనుకోండి, ఇంకొంచెం ఇబ్బంది పెరుగుతుంది. ఏ గ్రహాలు లేవనుకోండి పర్వాలేదు, అది మీ ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే ఈ టైంలోని
మీ యొక్క 12th హౌస్ నుంచి శని 6th హౌస్ కూడా చూస్తుంది అనమాట. ఈ టైంలో 6th హౌస్ అంటే ఏంటండి? 6th హౌస్ అంటే అగైన్ సమస్యలు, రోజువారీ జీవితము, అప్పులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. ఈ టైంలో ఆరోగ్యం కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే 6th హౌస్, ఎందుకంటే ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యల నుంచి బయటపడడానికి శని మీకు సహకరిస్తాడు. ఎందుకంటే 6th హౌస్ ని శని అలా కంట్రోల్ చేస్తాడు అనమాట. ఓకే, సో ఆరోగ్యపరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడడానికి శని మీకు సహకరిస్తాడు. ఎటొచ్చి ఈ టైంలో ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక క్రమశిక్షణ మీరు పాటించవలసి వస్తుంది అనమాట. ఓకే, ఇకపోతే వృషభ లగ్నం వారికి. ఓకే, వృషభ లగ్నం వారికి శని మీ యొక్క లాభస్థానంలో గోచరిస్తాడండి. వృషభ లగ్నం వారికి శని మీ యొక్క లాభస్థానంలో గోచరిస్తాడు. లాభస్థానంలో శని యొక్క గోచారం మంచిదే. లాభస్థానంలో శని యొక్క గోచారం మంచిదే. ఇక్కడ ఇంకొక మంచి అదృష్టం ఏంటంటే మీ యొక్క భాగ్యాధిపతి శని లాభంలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఇది ఒక మంచి యోగం. కానీ ఇనిషియల్ గా కొంచెం ఒత్తిడి అన్నది ఉంటుందండి. లాభస్థానం అంటే ఏంటి? మన ఆదాయం, మన వనరులు, మనకి ఎక్కడి నుంచైతే ఇన్కమ్ వస్తుందో ఆ సోర్స్ లోకి శని గోచరిస్తున్నాడు అనమాట. ఇనిషియల్ గా మీకు ఒక రకమైన ఆర్థిక పరంగా కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించవచ్చు. సడన్ గా మీకు కొంచెం షార్టేజెస్ అనమాట. సడన్ గా షార్టేజెస్, లేకపోతే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది కొంచెం మీకు డిలే అవ్వడము, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ మెల్లగా పుంజుకుని 11th హౌస్ లో శని బలపడిన తర్వాత మీకు ఆదాయం పెరుగుతుంది. ఒక స్టడీ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటారు అనమాట, అది పెరుగుతుంది అనమాట. ఈ టైంలో మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీకు బాగా రాణిస్తారు. అలాగే మీ యొక్క సుపీరియర్స్ తో కూడా మీ సత్సంబంధాలు మీకు పెరుగుతాయి. ఓవరాల్ గా వృషభ లగ్నం వారికి బాగానే ఉందని చెప్పాలి. ఎటొచ్చి 11th హౌస్ నుంచి శని మీ యొక్క లగ్నాన్ని చూస్తాడు. ఇది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే లగ్నం అన్నది మీ యొక్క పర్సనాలిటీ. ఈ టైంలో మీ యొక్క స్నేహ బృందంతో చిన్న ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్నేహ బృందంలో ఎవరో ఒకరు మీ మీద కొంచెం మీతోటి కొంచెం కొన్ని గొడవలు పడడం, ఇటువంటివి కూడా జరుగుతాయి అన్నమాట. మీ మీద ఒత్తిడి తీసుకొస్తారన్నమాట. మీ స్నేహ బృందంలో ఎవరో కొందరు మీ మీద ఒత్తిడి తీసుకొస్తారన్నమాట. ఎందుకు అంటే 11th హౌస్ నుంచి శని మీ యొక్క లగ్నాన్ని చూస్తున్నాడు. మీ లగ్నం అంటే లగ్నం అంటే మీ పర్సనాలిటీ. సో మీ లగ్నాన్ని 11th హౌస్ నుంచి, 11th హౌస్ అంటే ఏంటి? మీ స్నేహితులు, మీ యొక్క స్నేహ బృందం, మీ సోషల్ సర్కిల్, అందులోంచి శని యొక్క దృష్టి మీ మీద ఉంది. అంటే ఎవరో మీ మీద దాడి చేస్తారని చెప్పను, కానీ వాళ్ళ యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది అనమాట. ఓకే, అది మీరు కొంచెం జాగ్రత్త పడడం మంచిది. అలాగే ఒకవేళ మీకు ఏమన్నా ప్రేమ వ్యవహారాల్లో మీకు యాక్టివ్గా ఉన్నట్లయితే ఈ టైం అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మీ 5th హౌస్ ని శని చూస్తాడు. 5th హౌస్ ని శని చూస్తాడు. ఈ టైంలో మీ యొక్క సంతానం యొక్క బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంటే సంతానంకి సంబంధించి ఖర్చులు పెరగడము, లేకపోతే సంతానం ఒకవేళ మీకు సంతానం సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా శని యొక్క దృష్టి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే శని కంట్రోల్ చేస్తుంది, 5th హౌస్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో సంతానం ఈ టైంలో చాలా డిసిప్లైన్డ్ గా ఉండవలసి వస్తుంది. ఆ విషయం మంచిదే. సో ఓవరాల్ గా ఈ యొక్క వృషభ లగ్నం వారికి శని యొక్క గోచారం అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. మిథున లగ్నం వారికి ఈ సంవత్సరం చాలా బాగుందండి. మిథున లగ్నం వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. చెప్తాను ఎందుకో. ఏం జరుగుతుందంటే మిథున లగ్నం వారికి శని మీ యొక్క దశమ స్థానంలోకి ఎంటర్ అవుతుంది. ఇదేంటండి? దశమ స్థానం అంటే వృత్తి కదా. వృత్తి స్థానంలోకి శని వస్తే అంత మంచిది కాదు కదా. లేదు, దశమ స్థానంలో శని రావడం మంచిదే. కానీ మీ యొక్క మిథున లగ్నం వారికి శని భాగ్యాధిపతి శని దశమంలో ఇది ఒక మంచి యోగం అండి. భాగ్యాధిపతి శని దశమంలో ఇది ఒక గొప్ప యోగము. ఈ యోగము మీకు ధర్మకర్మాధిపతి యోగం అంటారు. ఎందుకంటే ఒక కోణ స్థానము, ఒక కేంద్ర స్థానము రెండు కలుస్తున్నారు అనమాట. ఎవరు కలుపుతున్నారు? శని కలుపుతుందండి. సో మీ భాగ్యాధిపతి అయిన శని దశమంలోకి చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఈ టైంలో మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వేరే గ్రహాలు డిస్కస్ చేయకూడదు అనుకున్నాను, కానీ మీకు
లగ్నంలోకి గురుడు వస్తున్నాడు. అంటే ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతాయి మీ జీవితంలో. అదృష్టం మీకు కలిసి వస్తుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగంలో మీరు బాగా పర్ఫామ్ చేస్తారు, మీకు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. లగ్నంలో గురుడు ఉన్నాడు, మీరు మంచి కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు. ఈ టైంలో మీకు పరిచయాలు పెరుగుతాయి, మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది. మీకు మీరు విదేశాలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అందరూ కాదు, మీ జాతకంలో అది ఉండాలి. ఇప్పుడు మిథున లగ్నం వాళ్ళు అందరూ కూడా విదేశాలు వెళ్ళిపోతారని కాదు, అవకాశం ఉంది ఈ గోచారం. ఎందుకంటే 10th హౌస్ నుంచి 12th హౌస్ చూస్తుంది శని. సో అలాగే మీ జాతకంలో కనుక అది ఉందనుకోండి, ఆ యోగం ఉందనుకోండి, ఈ రెండు మ్యాచ్ అవుతాయి అనమాట. మ్యాచ్ అయ్యి ఈ టైంలో మీకు వెళ్ళే అవకాశాలు వస్తాయి అనమాట. ఆ విధంగా ఉంటుంది. సో మిథున లగ్నం వారికి చాలా ఫెంటాస్టిక్ గా ఉంది ఈ టైంలో. కాకపోతే డొమెస్టిక్ లైఫ్ కొంచెం శ్రమకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న శని మీ చతుర్థ స్థానం, మీ 4th హౌస్ చూస్తూ ఉంటుంది అనమాట. 4th హౌస్ చూసినప్పుడు మీకు మీ యొక్క 4th హౌస్ అంటే ఏంటి? మన ఇల్లు, మన తల్లి, మన డొమెస్టిక్ లైఫ్, మన సుఖస్థానం అంటారనమాట. మన మనస్సు, మన హృదయము, ఆ స్థానాన్ని శని చూసినప్పుడు కొంచెం అలజడి ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, ఇంట్లో కొన్ని మార్పులు, ఇంట్లో కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్, ఇటువంటివన్నీ కూడా జరిగి కొంత శ్రమకు గురయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే దశమ స్థానం నుంచి ఇది ఎవరైతే మిథున లగ్నం వారు వివాహం కోసం వేచి చూస్తున్నారో ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మీ యొక్క సప్తమ స్థానాన్ని గురుడు శని ఇద్దరూ చూస్తున్నారండి. ఎప్పుడైతే గురుడు శని ఇద్దరు ఒక స్థానాన్ని చూస్తారో దీన్ని డబుల్ ట్రాన్సిట్ అంటారు అనమాట, డబుల్ ఆస్పెక్ట్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్. ఎప్పుడైనా గురుడు శని ఇద్దరు ఒకే స్థానాన్ని చూసినప్పుడు ఆ స్థానం అది ఈవెంట్ ట్రిగర్ అవుతుంది అనమాట. 7th హౌస్ చూస్తున్నారు. 7th హౌస్ అంటే ఏంటి? మన వివాహం. సో ఈ టైంలో ఎవరైతే మిథున లగ్నం వారు వివాహం కోసం వేచి చూస్తున్నారో వాళ్ళకి వివాహం జరిగే అవకాశము పుష్కలంగా ఉందన్నమాట. అలాగే బిజినెస్ కి ఆల్రెడీ మీకు శని దశమ స్థానంలో గోచరిస్తున్నాడు, గురుడు లగ్నంలో ఉన్నాడు. ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో, వృత్తిలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి, అద్భుతమైన అవకాశం. ఎవరైతే కొత్త బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి అద్భుతమైన అవకాశం అన్నమాట. ఓకే అండి. సో మిథున లగ్నం వారికి చాలా బాగుందండి. సో కర్కాటక లగ్నం వారికి ఏం జరుగుతుందండి? శని మీ యొక్క భాగ్యస్థానంలోకి ఎంటర్ అవుతుందండి. శని భాగ్యస్థానంలోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగ్యస్థానం అంటే ఏంటి? భాగ్యస్థానం అన్నది మన నమ్మకాలు. ప్రతి మనిషిని ముందుకు తీసుకెళ్లేది నమ్మకాలే అండి. మిగిలిన అన్ని కూడా ఏం ఉండదు. ఒక మనిషి బయటికి వెళ్తున్నాడు, ఏదో పని చేస్తున్నాడంటే అది సక్సెస్ అవుతాడనే నమ్మకంతోనే కదా ఏ పనైనా చేస్తాడు. ఆ నమ్మకాల్ని కంట్రోల్ చేసే స్థానం భాగ్యస్థానం, 9th హౌస్ అనమాట. సో అటువంటి స్థానంలోకి శని ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఇప్పుడు 9th హౌస్ అంటే రిలిజియన్, గాడ్, ఫిలాసఫీ, ఉన్నత విద్య ఇవన్నీ అంటారు. ఇవన్నిటికీ మూలం నమ్మకమే. దేవుడికి నమ్మకం, దేవుడికి పునాది ఏంటంటే నమ్మకం, మతానికి పునాది ఏంటంటే నమ్మకం. సో ఆ నమ్మకాన్ని తెలియచేసే స్థానం భాగ్యస్థానం, 9th హౌస్. ఇటువంటి 9th హౌస్ లోకి శని ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఈ టైంలో మీ యొక్క నమ్మకాలన్నీ కూడా మారుతాయి. శని ఈ 9th హౌస్ విడిచిపెట్టి వెళ్ళేసరికి మీరు సరికొత్త వ్యక్తిగా పరివర్తన చెందుతారనమాట. అంటే మీలో అద్భుతమైన అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ లో మార్పులు జరుగుతాయి. మీ నమ్మకాలు మారుతాయి, మీ ఆలోచన విధానం మారుతుంది. చూడండి, కేంద్ర స్థానాలు అన్నవి 4, 1, 4, 7, 10 కేంద్ర స్థానాలన్నీ ఈ 4 స్థానాల్లో గ్రహాలు గోచరించినప్పుడు వాటి యొక్క ప్రభావం మన భౌతిక ప్రపంచంలో, మన ఉన్న చుట్టూ ప్రపంచంలో తెలుస్తాయి. కోణ స్థానాలు 5th and 9th హౌస్ లో గ్రహాలు గోచరించినప్పుడు వాటి యొక్క ప్రభావం ఇంటర్నల్ గా ఎక్కువ జరుగుతుంది. మన మనస్సులో జరుగుతుంది, మన ఆలోచనలో జరుగుతుంది, మన యొక్క లోపల ఇంటర్నల్ గా మన యొక్క ఏమంటారు దాన్ని, ఇంటర్నల్ పర్సనాలిటీ అంటూ మనకు ఉంటుంది కదా, అక్కడ మార్పులు జరుగుతాయి అన్నమాట. సో భాగ్యస్థానంలో శని గోచరించినప్పుడు మీ నమ్మకాల్లో మార్పులు జరుగుతాయి. ఓకే, అలాగే ఈ టైంలో మీరు ఆధ్యాత్మిక సాధనకు అద్భుతమైన టైం అండి. ఆధ్యాత్మిక సాధనకు అద్భుతమైన టైం. ఈ టైంలో సుదూరమైన ప్రాంతాలు మీరు విజిట్ చేయడము, పుణ్యక్షేత్రాలు విజిట్ చేయడము, ఆశ్రమాలకు విజిట్ చేయడము. 9th హౌస్ యాక్టివేట్ అవుతుందండి. మన 9th హౌస్ అంటే ఇవన్నీ వస్తాయి అందులో. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అష్టమాధిపతి శని భాగ్యంలోకి వస్తున్నాడు. భాగ్యం అంటే తండ్రి, గురువులు.
ఈ టైంలో గురువులతోటి, మీ యొక్క గురువులు కావచ్చు, మీ సుపీరియర్స్ కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు, వాళ్ళతోటి కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది. ఎందుకంటే అష్టమ సప్తమాధిపతి శని భాగ్యంలోకి వెళ్తుంది అనమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది. అలాగే సుదూరమైన ప్రాంతాలు ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మీరు కొంచెం చికాకుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఊహించినంత కంఫర్టబుల్ గా అక్కడ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ కర్కాటక లగ్నం వారికి ఈ టైంలో విదేశాలు వెళ్ళడము, సుదూరమైన ప్రాంతాలు వెళ్ళడం, ఇటువంటివన్నీ ఎక్కువ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయని మీరు అడగాలి. ఎందుకంటే మీ భాగ్యస్థానంలో శని గోచరించడం మాత్రమే కాదు, మీ యొక్క వ్యయస్థానంలో కూడా గురుడు గోచరిస్తున్నాడు. అంటే 2 స్థానాలు, ట్రావెల్, సుదూరమైన ప్రాంతాలు, విదేశీయానాలు, వీటిని సూచించే 2 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయండి. ఏంటి ఆ 2 స్థానాలు? భాగ్యస్థానము, వ్యయస్థానము. సో ఈ టైంలో బాగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక సాధనకు ఇది చాలా అద్భుతమైన టైం అండి, అద్భుతమైన టైం. ఓకే అండి. సో కర్కాటక లగ్నం వారికి బాగుంది. కాకపోతే ఎక్కువ ఈ టైంలో ట్రావెల్, ఆధ్యాత్మికత వీటికి సంబంధించి ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే భాగ్యస్థానం నుంచి శని మీ లాభస్థానాన్ని కూడా చూస్తాడు. భాగ్యస్థానం నుంచి శని మీ లాభస్థానాన్ని చూస్తాడు. ఈ లాభస్థానాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుందండి? కొంచెం ఆదాయం మీద ఒత్తిడి ఉంటుంది. లాభస్థానం అంటే ఏంటి? లాభస్థానం అంటే మన యొక్క ఆదాయం, మన యొక్క ఇన్కమింగ్ సోర్స్, మన ఇన్కమ్ సోర్స్. దాన్ని శని చూసినప్పుడు కొంచెం దాని మీద ఒత్తిడి ఉంటుంది అనమాట. అలాగే మీ ఎల్డర్ బ్రదర్ తోటి కూడా మీకు కొంచెం మనస్పర్ధలు జరగడం, లేకపోతే వాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడడం, ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాభస్థానం అన్నది మన యొక్క సిబ్లింగ్స్, మనకన్నా ముందు ఎవరైతే పుడతారో వాళ్ళని సూచిస్తుంది అనమాట. సో శని ఎప్పుడైతే 11th house చూస్తాడో వాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశము ఉంటుంది. ఈ టైంలో మీకు కొంచెం 3rd house కూడా చూస్తుందండి. ఈ టైంలో మీకు మీ యొక్క బంధుమిత్రులు వాళ్ళతోటి కూడా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు కేర్ఫుల్ గా ఉండడం మంచిది. సో ఓవరాల్ గా కర్కాటక లగ్నం వారికి ఈ ట్రాన్సిట్ పూర్తయ్యేసరికి, అంటే శని మీనరాశి వదిలి మేషంలోకి వెళ్ళేసరికి యూ విల్ బి ఎ న్యూ పర్సన్, యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. మీ ఆలోచన శైలి మారుతుంది. మీ యొక్క దృక్పథం, మీ జీవితం పట్ల మీ యొక్క దృక్పథం మారుతుంది. ఎవరైతే ఉన్నత విద్య వైపు వెళ్ళాలనుకుంటారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఫిలాసఫీ ఇటువంటివన్నీ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన టైం అనమాట. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, సింహలగ్నం వారికి ఏం జరుగుతుందండి? శని మీ యొక్క అష్టమ స్థానంలోకి ఎంటర్ అవుతుందండి. దీన్ని అష్టమ శని అని కూడా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టమ శని అన్నదాన్ని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆ భయానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎలాగైతే ఏలినాటి శని గురించి భయపడుతూ ఉంటారో అలాగే అష్టమ శని కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టమ స్థానం అంటే ఏంటండి? మనలో ఉండే తేజస్సు, మనలో ఉండే ఆ శక్తి ఏంటంటే మన యొక్క లోపల ఉండే ఆ శక్తి అండి. ఇప్పుడు మూలాధార చక్రం నుంచి మనకు ఉత్పత్తి అయ్యే ఆ శక్తి అష్టమ స్థానం అనమాట. అందుకని అష్టమ స్థానాన్ని వైటాలిటీ అంటారు. మనలో ఉండే తేజస్సు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ అష్టమ స్థానం బాగుండాలన్నమాట. అలాగే అష్టమ స్థానం ఆయుర్స్థానం అంటారు. అంటే మన లాంజిటివిటీ, ఎంత కాలం బ్రతుకుతాం అన్నది, మన యొక్క ఆయుర్శక్తి ఏ విధంగా ఉందన్నది ఈ అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇటువంటి స్థానంలో శని గోచరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైటాలిటీ, మీ యొక్క తేజస్సుని శని అడ్డుకుంటుంది అనమాట. మనలో ఒక రకమైన తేజస్సు ఉంటుంది, ప్రతి మనిషిలోని తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు ఉంది కాబట్టి మనం ఇలా ఉంటాం, బ్రతుకుంటాం. సో ఆ తేజస్సు అన్నది మన మూలాధార చక్రం నుంచి అలా ఉత్పన్నం అవుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ శని వచ్చినప్పుడు ఆ తేజస్సు అన్నది బ్లాక్ అవుతుంది అనమాట. అంటే ఈ టైంలో కొంచెం మీకు బద్ధకం పెరగచ్చు. ఈ టైంలో మీ యొక్క వైటల్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తగ్గుతాయి. సో మీకు డల్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది, అనమాట. సో ఇటువంటివన్నీ కూడా మీరు ఎలా కౌంటర్ చేయాలంటే, ఈ టైంలో వ్యాయామం చేసుకోవడం, యోగా, ధ్యానము ఇటువంటివి చేయడం, ఒక సాత్విక జీవితాన్ని అలవాటు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి ఈ టైంలో. 8th house అన్నది మన ఆధ్యాత్మిక చింతన. 8th house అన్నది మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మన ఆధ్యాత్మిక చింతన. 8th house అన్నది ఒక మోక్ష స్థానం. ఆ స్థానంలో శని గోచరించినప్పుడు ఆధ్యాత్మిక సాధనకు చాలా
వండర్ఫుల్ టైం. ఎస్పెషల్లీ యోగా, తంత్ర, మెడిటేషన్, వీటికి శని అష్టమ స్థానంలో వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అలాగే అష్టమ స్థానం అన్నది మన ఇన్లాస్, షేర్డ్ రిసోర్సెస్ అంటారు, షేర్డ్ రిసోర్సెస్ అష్టమ స్థానం. సో ఈ టైంలో ఇన్లాస్ తోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే షేర్డ్ రిసోర్సెస్ అంటే మీ యొక్క పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, వాళ్ళతోటి ఈ ఆర్థిక పరమైన లావాదేవీలు చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ టైంలో శని మీ అష్టమంలో గోచరించినప్పటికీ గురుడు మీ లాభస్థానంలో గోచరిస్తున్నాడు. కాబట్టి మీకు చాలా వండర్ఫుల్ టైం ఇది. అంటే ఆదాయపరంగా ఇది మీకు బాగుంది. ఓకే, ఆదాయపరంగా మీకు బాగుంది, ఎందుకంటే గురుడు మీకు సహకరిస్తున్నాడండి. అలా ఇంతకే జ్యోతిష్యం అన్నది ఒక్క గ్రహం ఏమి నిర్ణయించదండి, అన్ని గ్రహాలు కలిపి పనిచేస్తాయి అన్నమాట. శని మీకు అష్టమంలో గోచరిస్తుంది అనుకుంటే గురుడు మీకు లాభంలో గోచరిస్తున్నాడు. అంటే ఆర్థిక పరంగా ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఫిజికల్ గా మీరు యాక్టివ్ గా ఉండాలనుకున్నంతగా మీరు ఉండలేకపోతారు అనమాట. అది మీరు కొంచెం ఎలా కౌంటర్ చేస్తారంటే యోగా, వ్యాయామము, మెడిటేషను, ఇటువంటివన్నీ చేయడం ద్వారా మీరు అది కూడా కౌంటర్ చేయొచ్చు అనమాట. సో ఈ టైంలో మీరు ఈ యొక్క పార్ట్నర్ తోటి కూడా మీకు కొంచెం ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో, పార్ట్నర్షిప్స్ ఉంటారో, వాళ్ళతోటి ఈ ఆర్థిక పరమైన డీలింగ్స్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్. సో కన్యా లగ్నం వారికి శని మీ యొక్క సప్తమ స్థానంలో గోచరిస్తుందండి. కన్యా లగ్నం వారికి శని మీ యొక్క సప్తమ స్థానంలో గోచరిస్తుంది. ఏం జరుగుతుందండి ఈ టైంలో? సప్తమ స్థానం అంటే ఏంటి? మన జీవిత భాగస్వామి, మన మ్యారేజ్, పార్ట్నర్షిప్స్, మనం ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవుతాము, ప్రపంచంతో మనం ఎటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాము అన్నది ఈ సప్తమ స్థానం నిర్ణయిస్తుంది అనమాట. ఇటువంటి స్థానంలో మీకు శని ఎంటర్ అయ్యాడండి. ఈ టైంలో ఎవరైతే వివాహితులు ఉంటారో, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో, వీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మ్యారేజ్ లో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని పాజిటివ్ గా కూడా చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే మీ జీవిత భాగస్వామిని బాగా అర్థం చేసుకోవడానికి శని మీకు అవకాశం ఇస్తుంది. ఎందుకంటే శని అంటే ఏంటంటే కర్మకు కారకుడైన శని మీ సప్తమ స్థానంలోకి ఎంటర్ అయినప్పుడు, సప్తమ స్థానం అంటే మీ జీవిత భాగస్వామి. ఈ టైం దీన్ని మంచిగాను చూడొచ్చు, చెడుగాను చూడొచ్చు. మంచిగా ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడుగా ఎలా చూడొచ్చు? చెడుగా ఎలా చూడొచ్చు అంటే సప్తమ స్థానంలోకి శని ఎంటర్ అయింది కాబట్టి ఈ టైంలో భార్యాభర్తల మధ్యలో విభేదాలు పెరుగుతాయి. వివాహంలో కొన్ని సమస్యలు వస్తాయి, పార్ట్నర్షిప్స్ లో సమస్యలు వస్తాయి. ఆ విధంగా కూడా అవి జరుగుతాయి. మంచిగా ఎలా చూడొచ్చు అంటే మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి శని మీకు కల్పిస్తున్న ఒక అవకాశంగా కూడా చూడొచ్చు అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు శని వల్ల అన్ని చెడే జరగవలసిన అవసరం లేదు. శని ఏం చేస్తుందండి? ఆ స్థానంలోకి వచ్చిందంటే ఆ స్థానాన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది, ఒక ఆర్డర్లో పెడుతుంది, దానికి ఒక షేప్నిస్తుంది. సో శని సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఎవరైతే విడాకులు, డైవర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో ఆల్రెడీ, వాళ్ళకి కూడా ఇది అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే శని షష్టమాధిపతి శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ డైవర్స్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం ఇంకా మ్యారేజ్ లో ఆ డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే 6th హౌస్ లార్డ్, పంచమ షష్టమాధిపతి అయిన శని మీ సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు వివాహంలో మీకు విభేదాలు ఇంకా పెరుగుతాయి. షష్టమ స్థానం అంటే ఏంటి? గొడవలు, కాన్ఫ్లిక్ట్స్, లిటిగేషను, కోర్టు వ్యవహారాలు, ఇవన్నీ కూడా మీ మ్యారేజ్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో మ్యారేజ్ లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో ఏంటంటే గురుడు మీ యొక్క దశమ స్థానంలో గోచరిస్తున్నాడు. వృత్తిపరంగా ఇది అద్భుతమైన టైం. మీకు వృత్తిలో మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి ఈ టైంలో. గ్రహాలన్నీ కూడా కలిపి ఒక కాంబినేషన్ లో పనిచేస్తాయి అన్నమాట. వృత్తి స్థానంలో మీకు అద్భుతంగా ఉంది ఈ టైంలో. సో ఈ టైంలో వృత్తి వ్యాపారము చేస్తూ ఉంటారో, వాటిలో అభివృద్ధి చెందాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. ఎవరైతే మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సప్తమ స్థానం నుంచి మీ లగ్నాన్ని చూస్తుంది శని, మీ భాగ్యస్థానాన్ని చూస్తుంది శని, మీ చతుర్థ స్థానాన్ని చూస్తుంది శని.
కాబట్టి ఈ టైంలో మీ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. శని మీ మీద ఒత్తిడి తీసుకొస్తుంది అనమాట. ఏమని ఒత్తిడి తీసుకొస్తుంది? ఈ సప్తమ స్థానాన్ని నువ్వు డీల్ చేయి అని చెప్తుంది అనమాట. సప్తమ స్థానం మ్యారేజ్ ని డీల్ చేయి, మీ యొక్క బిజినెస్ ని డీల్ చేయి, నీ శ్రద్ధ ఇక్కడ పెట్టు, నీ యొక్క కర్మను ఇక్కడ ఆచరించు అని చెప్పి శని చెప్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా పాజిటివ్ గా తీసుకుంటే ఇది చాలా మంచి ట్రాన్సిట్. ఓకే, ఎవరైతే వివాహం కోసం వేచి చూస్తూ ఉంటారో మీ యొక్క దశలు అంతర్దశలు కనుక మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మీకు వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకండి సప్తమ స్థానంలో శని గోచరిస్తున్నప్పుడు వివాహం ఎలా జరుగుతుందంటే మీకు సందేహం కలగచ్చు. ఎందుకు జరుగుతుందంటే ఇటువంటి టైంలోనే మీకు వివాహాలు జరుగుతాయి. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి. సప్తమ స్థానంలో శని గోచరిస్తుందంటే సప్తమ స్థానానికి సంబంధించి మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో ఆ కారణంగా ఆ విధంగా మీకు ఈ టైంలో వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. కన్యా రాశి వారికి, తులారాశి వారికి 6th హౌస్ లో శని గోచరిస్తున్నాడు. అండి దుష్ట స్థానాల్లోని శని గోచరించడం మంచిదేనండి. ఎందుకంటే 6th హౌస్ అంటే ఏంటండి? 6th హౌస్ అంటే మన సమస్యలు, మన రోజువారీ జీవితము, అప్పులు, ఆరోగ్య సమస్యలు, ప్రారబ్ధ కర్మము, ఈ జన్మలో మనం అనుభవించి తీరవలసిన సమస్యలన్నీ కూడా ఈ 6th హౌస్ లోనే ఉంటాయి అన్నమాట. ఇటువంటి 6th హౌస్ లోకి శని ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుందండి? ఆ స్థానాన్ని శుభ్రం చేస్తుంది. ఒక ఆర్డర్ లో పెడుతుంది, ఒక క్రమశిక్షణ క్రమబద్ధత అంటారు కదా, ఒక ఆర్డర్ లో పెడుతుంది అనమాట ఈ 6th హౌస్ ని. సో ఆ విధంగా ఇది మంచిదే. కానీ ఇదంత ఈజీగా ఉండకపోవచ్చు మీకు. ఎందుకంటే శని మీ యొక్క యోగకారకుడు. తులా లగ్నానికి శని యోగకారకుడు. యోగకారకుడైన శని, చతుర్థ పంచమాధిపతి అయిన శని మీ షష్టమంలోకి వస్తున్నాడు. ఈ టైంలో ఏం జరుగుతుందండి? మీ యొక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, ఆ సమస్యల నుంచి బయటపడడానికి శని మీకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాడు అనమాట. అద్భుతమైన అవకాశాన్ని. ఎందుకంటే తులా లగ్నం వారికి శని యోగకారకుడు. యోగకారకుడైన శని మీ షష్టమం, సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల స్థానంలోకి శని ఎంటర్ అవుతున్నాడు అనమాట. మీకు అనిపిస్తుంది శని యొక్క గోచారం మీనరాశిలో మొదలైన వెంటనే మీకు అనిపిస్తుంది అనమాట, అబ్బా ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఏంటి అని అనిపిస్తుంది మీకు. కానీ ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మీరు చాలా కాలంగా కొన్ని విషయాలను మీరు పట్టించుకోలేదు. మీరు పట్టించుకొని సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ సర్ఫేస్ లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వాటిని అన్నిటిని కూడా మీరు క్లియర్ చేస్తారనమాట. ఆ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా మీరు ఒక ఆర్డర్లో పెట్టి ఆ సమస్యల నుంచి చక్కగా బయటపడతారనమాట. ఆల్రెడీ మీకు ఏమన్నా ఆర్థిక పరమైన సమస్యలున్నా, ఆరోగ్యపరమైన సమస్యలున్నా ఆ సమస్యల్ని మీరు పరిష్కరించుకోవడానికి శని మీకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాడు అనమాట. ఓకే అండి, మీకు భాగ్యస్థానంలో గురుడు కూడా గోచరిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము మీకు గురుడు అదృష్టాన్ని తీసుకొస్తాడు. అలాగే శని మీకు పని చేస్తున్నాడు. పనివాడు పని చేస్తున్నాడు, గురువు ఏమో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇంతకన్నా అవకాశం ఏంటండి? అద్భుతమైన టైం ఈ సంవత్సరం. మీకు కోర్టు సమస్యలు ఉన్నా, లిటిగేషన్స్ లో ఉన్నా, ఆర్థిక పరమైన లిటిగేషన్స్ లో ఉన్నా, సంతానం పరమైన సమస్యలు ఉన్నా, ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి శని గురువు ఇద్దరూ కూడా మీకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ సంవత్సరం. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. వృశ్చిక లగ్నం వారికి శని మీ యొక్క పంచమ స్థానంలోకి ఎంటర్ అవుతుందండి. అంటే మీ చతుర్థాధిపతి అయిన శని మీ పంచమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది ఒక మంచి యోగం అండి. ఇది ఒక మంచి లక్ష్మీ యోగం. ఎందుకంటే మీ కేంద్ర స్థానానికి అధిపతి అయిన శని మీ కోణస్థానం పంచమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఒక కేంద్ర స్థానము, ఒక కోణ స్థానము రెండు కలుస్తున్నాయి. ఇది ఒక గొప్ప యోగం, లక్ష్మీ యోగం ఇది. సో పంచమ స్థానంలో శని గోచరించిన వెంటనే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచమ స్థానం అంటే ఏంటి? మన క్రియేటివిటీ, మన ప్రోక్రియేషన్, సంతానం, రొమాన్స్, లవ్, లక్, ఇవన్నీ కూడా పంచమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. లర్నింగ్, ఇంటలెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని పంచమ స్థానంలో గోచరిస్తున్నప్పుడు ఇనిషియల్ గా మీ మైండ్ మీరు కోరుకున్నంత చురుకుగా ఉండకపోవచ్చు. ఇనిషియల్ గా మీ మైండ్ మీరు కోరుకున్నంత చురుకుగా ఉండకపోవచ్చు అనమాట. కానీ గ్రాడ్యువల్ గా మీకు వాస్తవం మీకు అర్థమవుతుంది. ఓకే అండి, ఒకవేళ మీరు లవ్ రిలేషన్షిప్ లో ఉన్నారనుకోండి, ప్రేమ వ్యవహారాల్లో ఉండడము, రొమాంటిక్ వీటిలో ఉండడం,
ఉన్నారనుకోండి, ఈ టైంలో మీకు కొన్ని ఈ లవ్ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానం అంటే ప్రేమ వ్యవహారాలు, అందులోకి శని ఎంటర్ అవుతున్నాడు. ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో, సినీ రంగంలో ఉంటారో వాళ్ళకి ఈ టైంలో చక్కటి అవకాశాలు పెరుగుతాయి. సంతానం కోరుకునే వారికి ఈ టైంలో సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. లేదా సంతానము చక్కటి అభివృద్ధి పయనంలో ఉంటారనమాట. ఎందుకంటే 5th హౌస్ అంటే సంతానం. ఆ స్థానంలోకి శని ఎంటర్ అయినప్పుడు వాళ్ళ మీద, సంతానం మీద ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి నుంచే కదండి అభివృద్ధి అన్నది ఉంటుంది. ఒత్తిడి లేకపోతే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఈ టైంలో ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్స్, ట్రేడింగ్ ఇటువంటి వాటిల్లో ఉంటారో ఇనిషియల్ గా మీకు అంత అనుకూలంగా ఉండదు. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం చూడకండి, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం చూడండి. మీరు డే ట్రేడింగ్ అన్నది అంత మంచిది కాదు. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి మీరు, అప్పుడు మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి. అలాగే మీకు శని పంచమ స్థానంలో గోచరిస్తున్నప్పుడు గురుడు అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. సో ఇది మీకు అష్టమ స్థానంలో గురుడు అంత అనుకూలంగా ఉండదు. ఓకే, సో ఈ టైంలో ఫస్ట్ ఈ 1 year కూడా మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మీకు గురుడు భాగ్యంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. భాగ్యం నుంచి గురుడు లగ్నాన్ని చూస్తాడు నెక్స్ట్ ఇయర్ 2026. సో 2025 మీకు కొంచెం స్లోగానే ఉంటుంది, కొంచెం డల్ గానే ఉంటుంది. కానీ గ్రాడ్యువల్ గా శని మీకు చక్కటి ఫలితాలను ఇస్తాడు పంచమ స్థానంలో. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి యోగం క్రియేట్ అవుతుంది కాబట్టి. చతుర్థాధిపతి అయిన శని పంచమంలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. ఒక మంచి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనండి, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ధనుష్ లగ్నం వారికి ఏం జరుగుతుందండి? మీ యొక్క చతుర్థ స్థానం 4th house లోకి శని ఎంటర్ అవుతున్నాడండి. 4th house లోకి శని ఎంటర్ అవుతున్నప్పుడు 4th house అంటే ఏంటి? మన తల్లి, మన ఇల్లు, మన హృదయము, మన యొక్క కంఫర్ట్స్, వాహనాలు, ఇవన్నీ కూడా 4th house రూల్ చేస్తుంది. 4th house లో శని యొక్క గోచారం అంత అనుకూలంగా ఉండదండి. ఎందుకంటే 4th house అన్నది మన మనస్సు, మన హృదయం అన్నది లైట్ గా ఉండాలి, తేలికగా ఉండాలి. శని అన్నది భారం, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బరువు బాధ్యతలు. మనసులో బరువు బాధ్యతలు ఎందుకండి? సో శని వచ్చినప్పుడు శని అన్నది మన మనస్సులోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ టైంలో మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశము ఉంటుంది. ఎవరి వల్ల ఉంటుందంటే ఎస్పెషల్లీ మీ బంధుమిత్రులు, మీ యొక్క తోబుట్టువులు, ఎవరైతే సో కాల్డ్ శ్రేయోభిలాషులు ఉంటారో వాళ్ళ వల్ల కూడా మీకు ఈ టైంలో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే మీ ద్వితీయాధిపతి అయిన శని మీ చతుర్థంలోకి ఎంటర్ అవుతున్నాడు. తృతీయ స్థానం అంటే ఏంటి? తృతీయ స్థానం అంటే మన యొక్క బంధువులు, మన యొక్క తోబుట్టువులు, మన ఇరుగు పొరుగు వారు. ద్వితీయ స్థానం అన్నది మన కుటుంబము. సో ఈ 2 స్థానాలకు అధిపతి అయిన శని మీ చతుర్థంలోకి ఎంటర్ అవుతున్నాడంటే ఈ టైంలో వాళ్ళ వల్ల మీకు మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. తల్లి గారితో కూడా వ్యవహరించేటప్పుడు మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే 4th house అంటే ఎవరండి? మన తల్లి. ఆ తల్లి స్థానంలోకి శని ఎంటర్ అయింది. సో ఈ టైంలో మీరు తల్లి గారితోటి డీల్ చేసేటప్పుడు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఈ టైంలో గృహము 4th house అంటే ఏంటి? మన ఇల్లు, వాహనాలు. సో ఇల్లు మారే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో. లేకపోతే ఇంట్లో కొన్ని కన్స్ట్రక్షన్ వర్కులు జరగడం, రినోవేషన్ జరగడం, పడగొట్టి మళ్ళీ కట్టించడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటుంది. సో ఈ టైంలో శని ఏం చెప్తుంది మీకు? ఇంటిని ఆర్డర్లో పెట్టుకో అని చెప్తుంది అనమాట. మీ ఇంటిని ఆర్డర్లో పెట్టుకో, నీ మనస్సుని స్టెబిలైజ్ చేసుకో. ఎందుకంటే 4th house అంటే మనస్సుని స్టేబుల్ చేస్తుంది అనమాట. శని అంత 4th house లోకి శని గోచరంత మాత్రాన అదేం చెడు కాదు, దాన్ని మంచిగా కూడా చూడొచ్చు. మీ మనస్సుని కంట్రోల్ పెట్టుకోమని శని చెప్తుంది అనమాట. ఎందుకంటే మన సమస్యలన్నీ ఎక్కడ ఉంటాయని మన మనస్సులోనే ఉంటాయి. బయట ఉండే సమస్యలు చాలా తక్కువ అండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బయట ప్రపంచంలో ఉండే సమస్యలు చాలా తక్కువ. అవన్నీ లేనివన్నీ తీసుకొచ్చి మన మనస్సులో పెట్టుకుని మనమే బాధపడుతూ ఉంటాం అనమాట. దాన్ని శని ఏం చెప్తుంది? అలా ఉండకూడదని చెప్తుంది అనమాట. సో ఈ టైంలో శని మీకు ఎక్కువ ఇల్లు, తల్లి, మన మనస్సు, హృదయము, వీటికి సంబంధించిన విషయాల్లో శని మనని కొన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది అనమాట. మనం అవి నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకే, సో ధనుషు లగ్నం ఇప్పుడు మీకు 7వ స్థానంలోకి గురుడు కూడా ఎంటర్ అవుతున్నాడు కదా.
సో అది మంచిదే. వివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ యొక్క పార్ట్నర్ చక్కగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. సప్తమ స్థానంలోకి గురుడు, లేదా మీరు మీ పార్ట్నర్ తో కలిసి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టచ్చు. ఎందుకంటే మీ లగ్నాధిపతి గురుడు మీ సప్తమంలోకి వెళ్తున్నాడు కదా, మీ పార్ట్నర్ తో కలిసి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టచ్చు. ఒక టీమ్ లా పనిచేస్తారు. గురుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు, ఎందుకంటే మీ లగ్నాధిపతి గురుడు సప్తమంలోకి వెళ్తున్నాడు. మీరు మీ జీవిత భాగస్వామి ఇద్దరు కలిసి ఒక టీమ్ లాగా వర్క్ చేస్తారు అన్నమాట. చాలా మంచి విషయం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మకర లగ్నం వారికి ఏం జరుగుతుందంటే శని మీ యొక్క తృతీయ స్థానంలోకి ఎంటర్ అవుతుందండి. తృతీయ స్థానంలో శని యొక్క గోచారం మంచిదే. తృతీయ స్థానం అన్నది ఉపచ్చ స్థానం అంటారు. ఉపచ్చ స్థానాల్లో ఈ యొక్క దుష్ట గ్రహాలు పాప గ్రహాల యొక్క గోచారం చాలా మంచి ఫలితాలనే ఇస్తుంది. తృతీయ స్థానం అంటే ఏంటి? మన సెల్ఫ్ ఎఫర్ట్స్. శని అంటే ఏంటి? ఒక పనివాడు, ఒక కర్మకు యోగి. సో తృతీయ స్థానం అంటే ఏంటి? మన వర్క్, మన కృషి, మన పట్టుదల. సో శని తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు మీ చేత బాగా పని చేపిస్తాడు అనమాట. మీరు ఒక ఇండిపెండెంట్ గా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఈ టైంలో స్టార్ట్ చేస్తారు. ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా మారుతారు ఈ టైంలో. ఎందుకంటే థర్డ్ హౌస్ లో శని ఉన్నప్పుడు వర్క్ అలోన్ అని చెప్తుంది అనమాట. అంటే మీరు కంపెనీలో ఉన్నా కానీ మీకు ఆ శ్రద్ధ పెరుగుతుంది అనమాట, మీలో ఆ దృఢత్వం పెరుగుతుంది అనమాట, పట్టుదల పెరుగుతుంది అనమాట ఈ టైంలో. సో ఇనిషియల్ గా థర్డ్ హౌస్ అంటే ఏంటి? థర్డ్ హౌస్ అంటే మన యొక్క బంధువులు, ఇరుగు పొరుగు వారు. సో వాళ్ళతోటి కొన్ని విభేదాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఎంత కాదనుకున్నా శనే. సో తృతీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు తృతీయ స్థానం మీద ఒక ఒత్తిడి ఉంటుంది అనమాట. ఆ తృతీయ స్థానం అంటే మీ తోబుట్టువులు, అంటే మీ తర్వాత పుట్టిన వాళ్ళు, మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, వాళ్ళతోటి మీరు డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎస్పెషల్లీ ధనం సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీ బంధువులతోటి డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మీ లగ్నాధిపతి ద్వితీయాధిపతి, మీ లగ్నాధిపతి ధనాధిపతి అయిన శని తృతీయంలోకి వెళ్తున్నాడు. లగ్నం అంటే మీరు, ధనము మీ కుటుంబ స్థానము, ఈ రెండు స్థానాలకు అధిపతి అయిన శని మీ తృతీయంలోకి వెళ్తుంది అనమాట. మీ బంధువులతోటి ఫైనాన్షియల్ డీలింగ్స్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలన్నమాట. ఈ టైంలో మీకు చక్కగా పని చేయగలుగుతారు. ఎవరైతే మీడియా రంగాల్లో ఉంటారో, సోషల్ మీడియా రంగాల్లో ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు చాలా పట్టుదలతోటి పని చేస్తారు, కృషి చేస్తారు. మీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఈ టైంలో. కొంచెం అప్పుడప్పుడు కొంచెం నీరసంగా అనిపించవచ్చు, ఒత్తిడి అంటే కొంచెం ఫ్యాటీగ్ అంటారు అనమాట, కొంచెం నీరసం. అది ఎందుకంటే థర్డ్ హౌస్ అన్నది మనలో ఉండే శక్తి. ఎప్పుడైతే శని థర్డ్ హౌస్ లోకి వెళ్తుందో కొంచెం అప్పుడప్పుడు మీకు ఆ నీరసం ఇటువంటి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓవరాల్ గా మకర లగ్నం వారికి ఈ గోచారం మంచి ఫలితాలనే ఇస్తుందండి. కుంభ లగ్నం వారికి శని చాలా సెన్సిటివ్ పొజిషన్ లోకి వస్తుందండి, ద్వితీయ స్థానంలోకి వస్తుంది. ద్వితీయ స్థానం అంటే ఏంటండి? ద్వితీయ స్థానం అంటే మన కుటుంబము, మన కూడబెట్టుకున్న ధనము, మన విలువలు, మన మాట తీరు, మన తినే తిండి. సెకండ్ హౌస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి స్థానంలోకి మీ లగ్నాధిపతి అయిన శని ఎంటర్ అవుతున్నాడు. అంటే ఈ టైంలో కొంచెం మీకు ఇనిషియల్ గా ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ద్వితీయ స్థానం అన్నది మన యొక్క కూడబెట్టుకున్న ధనం, లాభస్థానం. 11th హౌస్ ఏంటంటే మనకు వచ్చే ఆదాయం, కానీ ద్వితీయ స్థానం మన బ్యాంక్ అకౌంట్, మన సేవింగ్స్, మన ఆస్తులు. సో ఆస్తుల విషయంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ కూడబెట్టుకున్న ధనం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మీకు కొంచెం ఒత్తిడి ఉంటుంది ఈ టైంలో. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఒత్తిడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హౌస్ అన్నది చాలా సెన్సిటివ్ హౌస్ అండి. సెకండ్ హౌస్ అంటే ఏంటి? మన కుటుంబ స్థానం. కుటుంబ స్థానం అన్నది మనం చాలా సెన్సిటివ్ థింగ్ అది, మన కుటుంబం, ఫ్యామిలీ. అంటే అక్కడికి శని వస్తుంది అనమాట, ఒత్తిడి వస్తుందండి. అంటే ఈ నెక్స్ట్ రాబోయే 2.5 సంవత్సరాలు శని ఫ్యామిలీ మ్యాటర్స్ ని డీల్ చేయని చెప్తుంది అనమాట. నీ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, మీ కూడబెట్టుకున్న ధనం ఏదైతే ఉంటుందో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా ఆర్డర్ లో పెట్టుకొని ఆయన అని చెప్తుంది అనమాట శని. అలాగే మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎందుకంటే సెకండ్ హౌస్ అన్నది మీ యొక్క స్పీచ్. ఈ టైంలో మీరు డిసిప్లిన్ పెరుగుతుందండి. ఏ ఏరియాలో డిసిప్లిన్ పెరుగుతుంది అంటే మీ మాటలు, అలాగే మీ ఆహార అలవాట్లు. ఈ 2 ఏరియాల్లో కూడా మీ చక్కటి డిసిప్లిన్ పెరుగుతుందండి.
మీ ఎవరైనా ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే ఎవరైతే ఈ యొక్క డైటింగ్ చేయడానికి కష్టపడుతూ ఉంటారో, డైటింగ్ చేయడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి ఇది చాలా మంచి టైం. ఎందుకంటే శని సెకండ్ హౌస్ లోకి వచ్చి మిమ్మల్ని నియంత్రిస్తాడు అనమాట, మీ కంట్రోల్ చేస్తాడు, మీ డైట్ ని కంట్రోల్ చేస్తాడు అనమాట. సో వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ టైం ఇది. ఓకే, సో కుంభ లగ్నం వారికి ఈ టైం చాలా ఇంపార్టెంట్ టైం నెక్స్ట్ 2.5 years. ఎందుకంటే శని మీ యొక్క సెకండ్ హౌస్ లోకి గోచరించి మీ ఆస్తి పాస్తులు, మీ ధనము, మీ కుటుంబము ఇవన్నిటిని కూడా డీల్ చేయమని చెప్తుందండి. ఎవరు చేయవలసి వస్తుంది? మీరే చెయ్యాలి. ఎందుకంటే మీ లగ్నాధిపతి శని ద్వితీయంలోకి వెళ్తుంది. లగ్నం అంటే మీరు, ద్వితీయ స్థానం అంటే మీ కుటుంబము, మీ ఆస్తులు, మీ రిసోర్సెస్ ఇవన్నీను. సో శని మీకు ఒత్తిడి తీసుకొస్తుంది అనమాట. ఇవి అన్నిటి మీద పని చేయను ఆయన అని చెప్తుంది అనమాట. సో ఒక విధంగా మంచిదే. గత కొంతకాలంగా మీరు మీ యొక్క ఆస్తి వ్యవహారాలు కావచ్చు, మీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, వీటి మీద మీరు శ్రద్ధ పెట్టలేదు అనుకోండి, కేర్లెస్ గా ఉన్నారనుకోండి, ఈ టైంలో మీరు అవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ను ఫుల్ఫిల్ చేయమని చెప్తుంది అనమాట. శని అంటే ఏంటండి? నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీస్. శని అంటే ఏంటండి? మన యొక్క కృషి, మన కర్మ, బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టాలి? మీరు సెకండ్ హౌస్ కి సంబంధించిన విషయాల్లో ఇవన్నీ కూడా మీరు మీ యొక్క ఎఫర్ట్ పెట్టాలన్నమాట. అంటే కుటుంబము, ఆస్తిపాస్తులు, ఈ అన్ని విషయాల్లోని కూడా మీరు జాగ్రత్తగా డిసిప్లైన్డ్ గా ఉండవలసిన పరిస్థితి. అలాగే సెకండ్ హౌస్ నుంచి 4th house కూడా చూస్తుంది. 4th house అంటే ఏంటి? మన తల్లి, మన ఇల్లు. ఈ టైంలో మీరు ఇల్లు మారచ్చు, సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీనరాశిలో శని ఉంది, సెకండ్ హౌస్ నుంచి మళ్ళీ 4th house ని చూస్తుంది. సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం గడపచ్చు మీరు. ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. 8th house, మీ ఇన్లాస్ తోటి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు సెకండ్ హౌస్ అంటే మన ధనస్థానం అండి. 8th house కూడా ధనాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే మన షేర్డ్ రిసోర్సెస్ అంటారనమాట. అంటే మన యొక్క పార్ట్నర్, మన జీవిత భాగస్వామితో మీరు షేర్ చేసుకునే రిసోర్సెస్ 8th house. అలాగే లాభస్థానాన్ని కూడా శని చూస్తుంది. లాభస్థానం అంటే మన ఆదాయం, ఆ స్థానాన్ని కూడా శని చూస్తుంది. సో ఈ టైంలో మీరు ఆర్థిక పరంగా మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చాలా క్రమశిక్షణ వహించాలి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో ఈ మీన లగ్నం వారికి శని మీ యొక్క లగ్నంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఈ టైంలో మీరు మీ మీద ఒత్తిడి ఉంటుందండి. లగ్నం అంటే ఏంటి? మీ పర్సనాలిటీ, మీ బాడీ, మీ శరీరము, మీ యొక్క ఉనికి. లగ్నం అంటే మీరే. ఇప్పుడు మీ పైన ఈ శని ఎంటర్ అవుతుంది అనమాట. అంటే శని యొక్క భారం మీ మీద పడుతుంది అనమాట. ఈ టైంలో మీకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి అన్నమాట. శని అంటేనే బాధ్యతలు అండి, రెస్పాన్సిబిలిటీస్. ఈ టైంలో సడన్ గా మీకు బాధ్యతలు పెరుగుతాయి అన్నమాట. ఈ టైంలో మీరు కొన్ని ఆర్థికపరమైన నష్టాల్ని కూడా చవి చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ వ్యయాధిపతి, లాభాధిపతి, వ్యయాధిపతి అయిన శని మీ లగ్నంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ టైంలో మీకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడి మీ మీద బాగా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే జీవిత భాగస్వామితోటి డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ టైంలో మీకు మీ పార్ట్నర్ కి మధ్యన కొన్ని విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో శని, లగ్నం నుంచి మీ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. ఓకే, సో సప్తమ స్థానం అంటే ఏంటి? మీ మ్యారేజ్, మీ పార్ట్నర్, మీ జీవిత భాగస్వామి. సో వివాహం, ఎవరైతే వివాహం చేసుకుని ఉంటారో, వివాహితులు ఉంటారో, మీకు ఆ మ్యారేజ్ లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మ్యారేజ్ లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మీ లాభాధిపతి అయిన శని మీ లగ్నంలోకి ఎంటర్ అవుతున్నాడు. సో లాభాధిపతి అయిన శని లగ్నంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ టైంలో మీకు ఈ యొక్క ఆర్థిక పరంగా, ఎందుకంటే లాభస్థానం అంటే ఏంటి? మన ఇన్కమింగ్ గెయిన్స్, మనకు వచ్చే ఆదాయం. ఆ స్థానానికి అధిపతి అయిన శని మీ లగ్నంలోకి వచ్చినప్పుడు ఆర్థికమైన ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. కానీ గురుడు మిమ్మల్ని కొంతవరకు కాపాడుతున్నాడు. ఎందుకంటే గురుడు మీ యొక్క చతుర్థం, 4th house లోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఈ టైంలో మీరు కొత్త ఇల్లు పర్చేస్ చేయడము, కొత్త వాహనాలు పర్చేస్ చేయడము, కొనుగోలు చేయడము, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో 2025-26 మధ్యలో మీరు ఇల్లు మారచ్చు, ఊరు మారచ్చు, సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు, ఉద్యోగపరంగా వేరే చోటకు వెళ్ళే అవకాశం ఉంటుంది, పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే 4th house అన్నది మన యొక్క ఇల్లు. అక్కడికి గురుడు ఎంటర్ అయినప్పుడు ఇటువంటివి జరుగుతాయి. ఓకే, సో ఈ టైం శని మీ లగ్నంలో గోచరించినప్పుడు ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త
బాధ్యతలు మీ మీద పడుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఊహించని బాధ్యతలు మీ మీద పడుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు వాటి అన్నిటికీ కూడా సిద్ధపడి ఉండాలన్నమాట. సో మీనరాశి నుంచి శని బయటకు వెళ్ళేసరికి, అంటే సెకండ్ హౌస్ లోకి వెళ్ళేసరికి యూ విల్ బి ఎ న్యూ పర్సన్, యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. ఎందుకంటే శని మీకు అన్ని పాఠాలు నేర్పిస్తాడు అనమాట. ఒక సరికొత్త వ్యక్తిగా మీరు బయటపడతారు. ఎస్పెషల్లీ డిసిప్లైన్ అండి. శని లగ్నంలో గోచరించినప్పుడు మీరు చాలా డిసిప్లైన్డ్ గా ఉండాలన్నమాట. ఓకే, ఒక విధంగా ఈ గోచారం చాలా మంచిది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. సాటర్డే ఈవినింగ్ 7 PM మీ ప్రశ్నలు, మీ జాతక పరిశీలన అది చేద్దాం. మీ ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శని యొక్క గోచారం ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.